Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. First of all, Meeku, happy birthday. Thank you. So, 87th year అంటే అసలు ఏం తింటారు, ఏం చేస్తారు? నేను ఏది వచ్చిన అనుకోవట్లేదండి. యంగ్ 16 to 18 అవర్స్ పనిచేస్తాను. ప్యూర్ వెజిటేరియన్. నేను బద్ధకం అనేది లేదు. సెక్సాలజీ పట్ల అవగాహన అనేది లేదు అనుకున్నప్పుడు అపోహలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. చాలా మంది మగవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు దాంపత్య జీవితం పాల్గొంటారో చక్కగా ఉంటుంది. బోల్డ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ అథెంటిక్ అంటారా? ఎదుటివాడు చెప్పాడని బ్లైండ్ గా వినొద్దు. అంటే సెక్స్ ఒక బూతు, నీచమైంది, నువ్వు దాని మాట్లాడు. 218వ పుస్తకం వీటన్నిటిని మళ్ళీ అడ్రస్ చేస్తూ సరికొత్తగా వస్తుందా? అవునండి, సరికొత్తగా వస్తుంది. కాంప్రహెన్సివ్ కంపానియన్ టు సెక్సాలజీ ఫర్ ఆల్ ఏజెస్ అండ్ జెండర్స్ అని పెట్టారు. సెక్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి జీవితం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. సమయం విషయం అదో సెక్స్ సెంటర్ అన్నారు కదా. నో, యూ డూ ఆల్ ది థింగ్స్. ఇప్పుడు ఆల్ జెండర్స్ అన్నారు, ఇంక్లూడింగ్ LGBTQ కమ్యూనిటీ. అవునండి, లెస్బియన్స్, గే, ట్రాన్స్జెండర్స్ చచ్చిపోతున్నారు, హోమోసెక్షువల్స్ ఉన్నారు. ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగ్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివరు, ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్, చివరికి ఆర్టిఫిషియల్ స్కిన్, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కూడా వస్తుంది. పండంటి బిడ్డను మనం తెచ్చుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ అనిపించట్లేదా మీకు? ఒక రకమైన కర్మ సిద్ధాంతం మనకు, మత నమ్మికలు, మతాచారాలు. కులం ఒకటి పనికిరాని చెత్తది. కులం మతం చంపేస్తున్నాయి. నాగారికి మొత్తం 80 మంది. అంటే మేము ఏమంటామంటే కులరహిత మతరహిత వివాహాలు అంటాం. మాకేం కులం లేదు, మతం లేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈరోజు మనతో పాటుగా అస్సలు పరిచయమే అవసరం లేనటువంటి వ్యక్తి మనకు గెస్ట్గా ఉన్నారు. దాదాపుగా 6 దశాబ్దాలుగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను దూరం చేస్తూ హేతువాదిగా ఆయన ఇప్పటిదాకా సేవలు అందిస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం గత 55 సంవత్సరాలుగా డాక్టర్గా శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు, మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు, వీటన్నిటినీ దూరం చేస్తున్నటువంటి పర్సన్ జూలై 30వ తారీఖున 87వ జన్మదినం జరుపుకోబోతున్నారు డాక్టర్ సమరం గారు. నమస్కారం. నమస్తే అండి కవిత గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో సమరం గారికి 86 ఇయర్స్ అయిపోయి 87th ఇయర్లోకి ప్రవేశిస్తున్నారు. సరే, డాక్టర్గా 55 ఏళ్ళు, ఆ తర్వాత హేతువాదిగా 60 ఏళ్ళు, ఇవన్నీ అనుకున్నప్పటికీ ఫస్ట్ వీ వాంటెడ్ టు నో 86 ఇయర్స్, ఇప్పుడు 87th ఇయర్ అంటే వాట్ ఈస్ యువర్ డైలీ షెడ్యూల్? అసలు ఏం తింటారు, ఏం చేస్తారు? నేను ఏది వచ్చిన అనుకోవట్లేదండి. యంగ్ మ్యాన్. నేను మాత్రం ఇంత కూడా నాలో ఏజ్ వచ్చేసింది, ఏజ్డ్ పర్సన్, సీనియర్ సిటిజన్ అనే అసలు ఫీలింగే రాదు నాకు. నిరంతరం ఏదో సాధించాలి నాకు తపన మాత్రం నాకు ఉంటుంది. అలాగే చేస్తుంటాను. ఇప్పటికి నేను రోజుకి దాదాపు 16 to 18 అవర్స్ పనిచేస్తాను. హాస్పిటల్ చేస్తాను, సోషల్ యాక్టివ్ చేస్తాను, అటు IMAలో చాలా యాక్టివ్గా ఉంటాను. రెడ్ క్రాస్కి నేను చైర్మన్గా ఉన్నాను, NTR డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను. సోషల్ యాక్టివిటీస్, చాలా రకరకాల సోషల్ యాక్టివిటీలు, బుక్స్ తెగ రాసి 217 బుక్స్ పబ్లిష్ అయ్యాయి. స్వాతిలో రాస్తుంటాను. కానీ ఎవరిని కాదండి, ఎవరిని అడిగినా సరే ఎక్కడ రమ్మంటే వెళ్తాను, మాట్లాడతాను. ఏ చేయను, ఎవరు నో అనలేసి చదివిన కుదరపోతే తప్ప ఎవరు ఏ అడిగినా నో అనాలి అన్ను నేను. అలాగా ఏం తింటారంటే ఏం లేదు, మామూలుగా నేను ప్యూర్ వెజిటేరియన్. నేను రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మా ఫ్యామిలీ అంతా అలాగే ఉంటాం. మేము ప్యూర్ వెజిటేరియన్. అదే కేవలం మామూలుగా పప్పు తింటాను, ఆకుకూరలు తింటాం, కాయగూరలు తింటాం, ఏమైనా పచ్చడి, మామూలు పెరుగు, అంతే. అందుకని కానీ తినే చాలా తక్కువ. నేను మనకి మితంగా భోజనం చేయాలని చెప్తారు కదా, మితంగా భోజనం చేయాలి అని. ఆ మితంగానే భోజనం చేస్తాను, పెద్ద ఎక్కువ తినేది ఏం లేదు. అయితే వాట్ ఈజ్ సీక్రెట్ అవర్ హెల్త్ అంటే మాత్రం
ఏవైతే ఆరోగ్యానికి పనికిరావో వాటికి దూరంగా ఉంటాను. ఇప్పుడు స్మోకింగు, డ్రింకింగు ఇలాంటివన్నీ ఆరోగ్యం పనికిరావు కదా, వాటి దూరంగా ఉంటాను. అలాగే నిద్ర కావాలి. ఆల్మోస్ట్ అందరికి చెప్తాను 8 hours నిద్రపోవాలని, కానీ నేను మాత్రం 5 to 6 hours కంటే కుదరదు, నాకు దొరకదు అసలు. చాలా రోజు 4 hours నిద్రపోతాను. అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే హాస్పిటల్ వర్క్ ఉండబట్టి తప్పదు నాకు దాన్ని. అది కాకుండా ఇవాళ చేయాల్సిన ఇవాళ ముగిస్తారు, రేపు పోస్ట్పోన్మెంట్ చేయాలి. అది మాత్రం ఆ పని అయిపోతే రాత్రి 1 గంట 2 అయినా సరే ఆ పని పూర్తి చేస్తాను. పోస్ట్పోన్మెంట్ అనేది లేదు, బద్ధకం అనేది లేదు. నాకు సోమరిపోతును చూస్తే మాకు మండుతుంది. సోమర్తనం అనేది నా దృష్టిలో పెద్ద క్యాన్సర్ లాంటి జబ్బు. నా దృష్టిలో సోమర్తనం కాదు, నో పోస్ట్పోన్మెంట్. ఇవాళ రేపటి రోజు మనది కాదు, ఇవాళే ఫినిష్ చేయాలి. రేపటి పని కూడా వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేయాలి, చేస్తాను అనమాట. ఆ రంగా ఉంటాను. బహుశా నాకేంటి, నేను చాలా ఆశాజీవిని. చాలా ఏదైనా సరే ఐ కెన్ అనుకుంటా, ఐ కాంట్ అని అనుకోను. ఐ కాంట్ అని లేదు. ఒకళ్ళు కాంట్ అంటే మా కవిత గారు లాంటి వాళ్ళని హెల్ప్ అడుగుతాను, చేద్దాం పని చేద్దాం, నలుగురు కలుపుకెళ్ళి చేద్దామని. ప్రతి వాళ్ళని కలిపి అందుకే మనం సాధించాలంటే ఒక్కళ్ళకి కాదు, నలుగురితో కావాలి. అంటే ప్రతి వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటాను. ప్రతి పనికి ఏదైనా సరే అందరినీ ఇన్వాల్వ్ చేస్తాను. ఇన్వాల్వ్ చేసేయడం వల్ల పనులు అవుతాయి. చాలా రకరకాల పనులు చేస్తాను. అందరితో అందరినీ కలుపుకెళ్ళడం, అందరితో కలిసి చేయడం అనేటికల్లా అదే పెద్ద స్ట్రెంగ్త్. దానివల్ల అనేక పనులు చేయగలుగుతున్నాను. రెండోది రిటైర్మెంట్ తీసుకోవాలి, రెస్ట్ ఇంత వయసు వచ్చిన సాల్వంటే సవరం ఏంటి రెస్ట్ తీసుకోకుండా ఏంటి పనులన్నీ అంటుంటాను. ఇంత వయసు వచ్చింది ఇంకా ఏంటి సర్జరీ చేయడం ఏంటి, ఈ హాస్పిటల్కి ఏంటి, ఇవన్నీ ఏంటి, శుభ్రం కూర్చోక ఇంటికి అంటారు. అసలు చేయకుండా ఉండలేను. నాకు అలా అంటే వర్కాలిక్స్ అంటారు సరంగా. నాకు ఖాళీగా ఉండడం అంటే ఎప్పుడైనా ఒక గంట ఖాళీగా ఉండాలంటే నాకు రెస్ట్లెస్ అయిపోతాను. ఖాళీ అనేది ఉండదు. ఖాళీ అని పెట్టుకొని ఆ టైంకి ఏదో ఒక పని చేస్తాను. కానీ ఖాళీగా ఉండవలసి వస్తే మాత్రం నేను చాలా రెస్ట్లెస్ అయిపోతాను, ఉండలేదు. ఐ డూ సంథింగ్. నా బ్రెయిన్ అలా పనిచేస్తూనే ఉంటుంది. అందువల్లే నా ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నాను. బాగానే ఉంది. ఇంత చేసినా సరే నాకు కాస్త బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఉన్నాయి కాస్త, కానీ పూర్తి కంట్రోల్ ఉన్నాయి. కంప్లీట్గా కంట్రోల్ పెట్టుకుంది. కంప్లీట్ వచ్చే కనబడే ఏజ్ ఏంటంటే ఏజ్కి రిలేటెడ్ అంటాం. ఏజ్ వచ్చిన కనుక ఆటోమేటిక్గా వస్తాయి. దానికి తగ్గట్టుగా నేను రోజు ఉదయం పూట మాత్రం వాకింగ్ చేసి దాకా వాకింగ్ చేసి వచ్చాను. వాకింగ్ చేస్తుంటే కాస్త నీ జాయింట్ పెయిన్స్ వల్ల కాస్త నీ జాయింట్ పెయిన్స్ వస్తే దాంట్లో మనకు కొద్దిగా కష్టం. నడుస్తుంటే నొప్పులు పుడతాయి, కాళ్ళ నొప్పులు పుడతాయి, మెట్లు ఎక్కుతుంటే నొప్పులు ఉన్నాయి. సో దాంతో కొద్దిగా యోగా చేద్దామని యోగా పెట్టుకుని మళ్ళీ యోగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా బాగుంది యోగా. నీ పెయిన్ జాయింట్ పెయిన్స్ కూడా యోగా చేయడంతో యోగా అంటే స్ట్రెచ్ ఎక్సర్సైజ్ అంతే. యోగా అంటే ధ్యానం, ఏదో ఆత్మ పరమాత్మ అని కాదు. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆత్మ అని పరమాత్మ అంతే. కానీ ఆ స్ట్రెచ్ ఎక్సర్సైజ్ మన స్కూల్లో చదువుతున్నప్పుడు డ్రిల్ నేర్పేవాళ్ళు. ఆ డ్రిల్లు నిజంగా బెస్ట్ అండ్ మంచి. ఎటువంటి ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్లో అసలు ఎక్సర్సైజ్ లేకుండా నిజంగా ఎడ్యుకేషన్ అక్కడ ఈ ఎసెన్షియల్స్ చూసి చైతన్య, నారాయణ ఇలాంటివన్నీ చూసి మన పిల్లలకి ఎవ్వరికీ లేదు. చైల్డ్హుడ్ ఒబేసిటీ ఎంత ఎక్కువైపోయిందండి ఇప్పుడు. అసలు మా హాస్పిటల్కి వచ్చే పిల్లల్ని తీసుకుంటే 80 నుంచి 90% అందరూ డౌటే. అరే ఒక్కడికి ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు చదువు లేచిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగం. నేను ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో అసలు 50 ఏళ్ల క్రితం షుగర్ అన్నా బీపీ అన్నా ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళ తర్వాత షుగర్ బీపీలు అందుకున్నాడు. ఇప్పుడు 20 ఏళ్ల వాళ్ళకే షుగర్ బీపీలు ఉంటున్నాయండి. కాదంటే నో ఫిజికల్ ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఒకటి, టూ మచ్ స్ట్రెస్. చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ అనే, అసలు ఎల్కేజీ వరకు స్ట్రెస్ అనే, 1వ తరగతి కూడా స్ట్రెస్ అనే. ఆ పాఠాలు రాసుకోవాలి, చేయాలి, హోంవర్క్, అసలు ప్రతి చదువు మళ్ళీ స్ట్రెస్తో మళ్ళీ అయిపోతుంది. వాటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారి తీరాలండి. చాలా భయంకరమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది మాత్రం పనికిరా. ఎందుకు ఊరికే మార్కులు ర్యాంకులు తప్ప మనిషిని వాడి వ్యక్తిత్వ వికాసం మాత్రం ఉండట్లేదు. అంటే నా ఆరోగ్యం బాగుందంటే కారణం అంటే ఆ స్ట్రెస్కి దూరంగా ఉంటాను.
ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పని చేసేసరి మనసు ప్రశాంతం వస్తుంది. ఒకేసారి 4 పనులు చేయాలి, ఏకకాలంలో చేయాలంటే అది ఫినిష్ చేయాలి, ఇలా టైం బౌండ్. ఆ ఫినిష్ చేయాలంటే ఆ స్ట్రెస్ టెంపరీ వస్తుంది, రాకుండా ఎవడు ఉండడు. స్ట్రెస్ లేని మనం పని చేయలేం. మనం స్ట్రెస్ ఉంటేనే ఈ టైం ఇది ఇవ్వాలంటేనే అవ్వాలంటేనే మన స్ట్రెస్ ఫీల్ అయితే పని చేస్తాం, లేకపోతే బద్దకాయ పోస్ట్ పోన్ చేస్తాం, అవ్వదు. ఇలా ఉంటుంది. పని చేయడం స్ట్రెస్ ఉండాల్సిందే, కానీ ఆ స్ట్రెస్ని కంటిన్యూ చేయకూడదు, కట్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అవన్నీ ఆ స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను. నేను స్ట్రెస్ ప్రశాంతం చూడండి, ఉదయం పని చేస్తాను, ఇది ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అవును కదా, స్ట్రెస్ ఎక్కువైపోయింది అనేది, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ ఒక సూసైడల్ టెండెన్సీస్ అనేవి కూడా కనిపిస్తున్నాయి కదా. సో ఏం చెప్తారు వాళ్ళకి? వాళ్ళకి అంతా కలిసి స్ట్రెస్ అని ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రం ఫ్రీగా ఉండాలి. ఒకటి ఒత్తిడి కూడా హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్ అని తెలియాలండి ప్రతి వాళ్ళకి, చాలా అవసరం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఎంత స్ట్రెస్ అండి వాళ్ళకి, చెప్పని స్ట్రెస్. వాళ్ళ పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళు ఎవరు నా దృష్టిలో ఎవరు కొద్ది మంది 10% 20% లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, తక్కిన 80% వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు మన ఖచ్చితంగా. అందుకని మీరు డైవర్స్ తీసుకున్నట్లయితే దాదాపు 80% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు అడ్జస్ట్ కాలేరు కూడాను. పైగా ఈగో కాంప్లెక్స్ కావాల్సింది, ఈగో కాంప్లెక్సెస్. ఒకళ్ళు ఈగోని మాత్రం ఇప్పుడు ఎంత ఉందంటే మనుషుల్లో, ఇంత అంత కాదు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు ఇవ్వాలి అంటే ప్రతి వాళ్ళు నేను 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 తప్ప మనం అనేది బుయ్యం లేదు, అయ్యే ఉంది. అంటే ఇప్పుడు ఈ స్ట్రెస్ని ముఖ్యంగా ఓవర్కమ్ నేర్చుకోవాలి, రిలాక్సేషన్ ఎలా ఉండేది తెలుసుకోవాలి. ఇప్పుడు యోగా డే జరిగింది. 1 month మన ఆంధ్రప్రదేశ్లో అయితే 1 month కంటిన్యూస్గా యోగా చేస్తారు. మా సీఎం గారు చెప్పిన కంటిన్యూస్ 1 month చాలా బెస్ట్ అంటాను నేను. అది కంటిన్యూ చేయాలి, అంటే ప్రతి వాళ్ళ జీవితం అప్పుడు ఆ 1 month వాళ్ళు చేసిన వాళ్ళు అది కంటిన్యూ చేస్తేనే బెస్ట్. ఎందుకంటే తప్పకుండా రిలీఫ్ వస్తుంది. మీకు ఆ మెడిటేషన్ అన్నాక మెడిటేషన్ రిలాక్సేషన్ అంటాను నేను. మెడిటేషన్ అంటే మళ్ళీ ఆత్మ పరమాత్మ కాదు, ఒక మన శ్వాస తీసి వదిలిపెట్టడం అనుకోండి, శ్వాస మీద ధ్యాస అని అలా ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస ఒక 10 సార్లు 20 సార్లు డీప్ బ్రీతింగ్స్ వదులుతున్నాం, ఆ శ్వాస తీస్తున్నాం వదులుతున్నాం అని అలా అనుకుంటుంటే అది ఏమిటంటే మనకి డైవర్షన్ ఇతరత్ర భావాలు లేకుండా ఒక్కదానికి ఏకాగ్రత పెంపొందుతుంది, స్ట్రెస్ తగ్గుతుందండి, టెన్షన్ ప్రశాంతంగా ఉంటారు. నాకు మా పేషెంట్స్ వచ్చే డాక్టర్ గారు రాత్రి 9 ఇప్పటికీ మీరు ఇంత కామ్గా కూల్గా ఉన్నారు ఏంటండి అంటారు. నిజంగా కూల్గా వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే విసుక్కోను కామ్గా కూల్గా అంటే నేను ఆ చేసేటువంటి ఆ రిలాక్సేషన్ థెరపీ నాకు కూల్గా ఉంటుంది. పని స్ట్రెస్ లేకుండా ఉండదు, కానీ స్ట్రెస్ని ఓవర్కమ్ చేస్తాం. అంచేత ప్రతి ఒక్కరు హౌ టు ఓవర్కమ్. అంచేత యోగా అనేది అంటే యోగా అంటే ఇప్పుడు యోగా అనేటికల్లా ఆత్మ పరమాత్మ ధ్యానం ఇవన్నీ అవన్నీ పక్కన పెట్టేసేయండి. స్ట్రెచ్ ఎక్సర్సైజ్, కాన్సన్ట్రేషను, శ్వాస మీద ధ్యాస పెట్టేసే ఆ డైవర్షను అవన్నీ వస్తాయి. అంటే ఈ లైఫ్ స్కిల్స్ కావాలండి మనకి. లైఫ్ స్కిల్స్లో ఇప్పుడు జరుగుతుందంటే మనకు తక్కినన్నీ చదువుతున్నాము, మన గురించి మనం చదవట్లేదు. అది పెద్ద ల్యాకింగ్ ఎడ్యుకేషన్లో మన గురించి. ఇప్పుడు అదే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఎందుకు సెక్షువల్ మనం బాట్ని చదువుతాం, జువాలజీ చదువుతాం, ర్యాబిట్స్ గురించి, ఎర్త్వామ్స్ గురించి, వాటి గురించి, కాక్రోచ్ల గురించి చదువుతాం, కానీ వాటిని జంతువులన్నిటి గురించి చదువుతాం, కానీ మన గురించి మనం చదువుకో మనకి జీరో. ఎంత పిల్లలు ఎలా పుడతారో కూడా తెలియని మనుషులు ఇప్పటికీ ఎలాల్సిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఎలా పిల్లలు పుడతారు అని తెలియదు. అసలు అంత ఇదిగా ఇగ్నోర్ చేసి ఏంటి పని. అంచేత మన గురించి మనకి తెలుసుకోవాలి. వాళ్ళు మామూలుగా ఫిలాసఫీ స్పిరిచువాలిటీలో నీ గురించి నువ్వు తెలుసుకో అంటారు. తెలుసుకోవడం కాదు మనకి, అది అనవసరం. ఆ స్పిరిచువాలిటీ నీ గురించి తెలుసుకునేది వేస్ట్. అసలు మనిషిని అనవసరం పనికి రాకుండా చేసి ఏదో ఆత్మజ్ఞానం మోక్షాలు ఇవన్నీ పనికిరావు. కానీ నువ్వు ఎలాగ మంచి మనిషిగా నువ్వు ఉండగలుగుతావు, నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలుగుతావు, నువ్వు సుఖంగా ఎలా ఉండగలుగుతావు, సంతోషంగా సుఖంగా నువ్వు ఉండాలంటే ఎదుటి వాళ్ళతో చక్కగా కలిసి నీలో ఈగో లేకుండా ఉండాలి, అందరూ కలిసి పనిచేయాలి, విషయ జ్ఞానం చేసుకోవాలి.
అంచేత అలాగే వాళ్ళ ఏ రకం హెల్త్ని అంటే ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, ఆర్థిక పరిస్థితి ఎలా చేయాలి, వర్క్ సంబంధించింది ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుంటే మన జీవితంలో సక్సెస్ అవుతాం. అందుకంటే నేను అందరికీ తెలుసు విషయాలు, కానీ విచిత్రం ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు కానీ పాటించరు. అన్నీ తెలుసు, తెలియని ఎవరికి అన్నీ తెలుసు కానీ పాటించరు. అది పాటించగలుగుతాను. ఆ డిసిప్లిన్ కాదు. మనం పనికిరాని టీవీలో సీరియల్స్, పనికిరాని అత్తాకోడల గొడవలు, ఆ ఈషు ద్వేషాలు, అసూయలు, కుట్రలు చూడడానికి టైం పెడతాం. కానీ అరే మీ గురించి మీరు తెలుసుకోవడానికి టైం ఎందుకు పెట్టరు? నేను అదే అంటే ఒక ఎక్సర్సైజ్ ఎందుకు చేయరు? కొంచెం ఇంట్లో చేయండి, బయటకు ఇంట్లో కూర్చొని యోగా చేయండి, కాస్త ఎక్సర్సైజ్ ఇంట్లో గది చాలు, ఆ గదిలోనే చేతులు కాళ్ళు ఊపండి, కాస్త కాళ్ళు ఊపండి. ఇవన్నీ మొత్తం స్ట్రెచ్చింగ్ నొప్పులు లేకుండా పోతాయి. ప్రతి వాళ్ళు చూసుకుంటే నా మెడ నొప్పండి, నడుము నొప్పండి, కాళ్ళు నొప్పులండి, ఈ కండాల నొప్పులండి, ఏంటి ఆకులు వచ్చేవాళ్ళందరూ చూస్తారు. నాకు నిజంగా ఇస్తాను ప్రతి వాళ్ళకి. నీకు ఈ వీళ్ళకి కేవలం 2 రోజులకి 3 రోజులకి సార్ ఎక్సర్సైజ్ చేయని చెప్తాను నేను. ప్రతి వాళ్ళు చెప్తాను వేసుకోవద్దు, లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కడుపులో మంట పుడితే ఇంకోటి అవుతుంది. ఎందుకు ముందు ఎక్సర్సైజ్ చేయాలి. వాళ్ళకి నచ్చుతుంది కొన్ని విషయం, అన్ని తినాలి, నోటి జీవ చాపల్యం, అలా షుగర్ ఉంటుంది, షుగర్ కంట్రోల్ చేయండి, డైట్ కంట్రోల్ చేయాలి. మనకు కావాల్సిన దానికంటే మనం 4 రెట్లు ఎక్కువ తింటాం. అది గుర్తించాలి. ఇప్పుడు మనకు కావాల్సిన దానికి 4 రెట్లు ఎక్కువ తింటాం. దాన్ని సగమే కట్ చేయలేమా, ఒక 1/3 కట్ చేయలేమా మనం తినే దాంట్లో? ఎందుకు ఉల్లిళ్ళ పెంచాలి? దేనికో దానివల్ల బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ రావడానికేను. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఎంత అయిపోయింది, చాలా ఎక్కువ అయిపోయింది థైరాయిడ్ ప్రాబ్లం కూడా మన డైట్లో సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే ఇవన్నీ చెప్పడం డాక్టర్గా నాకు చెప్పడానికి అర్హత ఉంది, చెబుతున్నాను. కానీ మనం అంటే నేను చెప్పాను, మన గురించి మనం తెలుసుకోవడం, అది నేను చెప్పేది. నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ పనికిరాని ఆ ప్రవచనాల్లోకి వెళ్ళి కూర్చుని ఆధ్యాత్మిక గురించి నీ గురించి నువ్వు తెలుసుకో అని అంటే కాదు. నీ గురించి తెలుసుకునేది నీ హెల్త్ గురించి తెలుసుకో, నీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ తెలుసుకో, నీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకో. ప్రతి వాడికి తన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలుసుకో. ఏమిటి అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సెక్సాలజీ పట్ల అవగాహన అనేది లేదు అనుకున్నప్పుడు అపోహలు కూడా అట్లాగే ఉన్నాయి కదా. మీ ఇన్నేళ్ల సర్వీస్ చూసిన తర్వాత ఏది ఎక్కువ ఉంది, అవగాహన లేకపోవడమా, అపోహల? దేన్ని ఎలా చూస్తారు? అపోహలు ఉన్నాయి, అర్థం పరచని నమ్మకాలు ఉన్నాయి. వీటన్నిటి మూల కారణం సరే నాలెడ్జ్ లేకపోవడం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనిషికి కాస్త క్రిటికల్ థింకింగ్ కావాలి. సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అంటాం. క్రిటికల్ థింకింగ్, కొద్ది విశ్లేషణాత్మకమైన పరిశీలన, ఆలోచన కావాలి. ఆ క్రిటికల్ మన ఎడ్యుకేషను ఆ క్రిటికల్ థింకింగ్ని పెంచడం లేదు. ఆ క్రిటికల్ చిన్నప్పటి నుంచి ఎందుకు, ఏమిటి, ఎలా అని. అది ఇప్పుడు చాలామంది మగవాళ్ళు హస్తమయం చేస్తే వీక్ అయిపోతాం, దాంపత్య జీవితం పనికిరాం అనుకుంటారు. అరే హస్తమయం చేస్తే పనికిరాం అనుకుంటున్నారు, ఓకే. మరి పెళ్ళైన వాళ్ళు హస్తమయం అయిపోయి దీనికి తేడా ఏముంది? హస్తమయం అయితే చేతితో ఫ్రిక్షను, అక్కడేమో విజయనాలో ఫ్రిక్షను, ఎక్కడ ఒకటే. ఇంకేంటి, ఎందుకు నష్టం కలిగింది? మరి పెళ్ళైన వాళ్ళందరూ శుభ్రంగా హాయిగా అన్ని సంవత్సరాలు అన్ని దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు కదా, పెళ్ళాక ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నారు కదా. పెళ్ళి కాకముందు మీరు చూడండి, పెళ్ళి కాకముందు కంటే పెళ్ళైన వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు దాంపత్య జీవితం పాల్గొంటారో ఆ మనసు పాల్గొంటే వాళ్ళకి ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం. డాపమైన్ రిలీజ్ అవుతుంది, సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల టెన్షన్స్ అవుతాయి, ఆక్సిజన్ మనుషులు ఒక రకమైన దగ్గర వాళ్ళకి పెరుగుతుంది, ఎండార్ఫిన్స్ వస్తాయి, మనిషి ఇమ్యూనిటీ పెరుగుతుంది, చక్కగా ఉంటుంది ఇమ్యూనిటీ పెరిగి. అంతే మనిషి ఆరోగ్యంగా జరుగుతుంది. దాంతో ఇంట్లో ఒక టైం భోజనం చేయడం ఉంటాయి, చిన్న వాళ్ళు టైం భోజనం చేయడానికి సరిగ్గా ఉండరు, చదువుకున్న రోజుల్లో స్ట్రెస్ పెరిగింది. అంచేత ఈ సెక్సాలజీ దాంట్లో ఎందుకు, ఏమిటి, ఇప్పుడు చాలా ఏమనుకుంటారంటే ఒక వీరి బొట్టు 60 రక్త బొట్టులతో సమానము అని ఒకటంటే, ఇంకోటి ఒక వీరి బొట్టు 100 రక్త బొట్టులతో సమానం అంటాడు. అరే ఇచ్చాడు వీర్యం సెమెన్, దానికి ఏమి విలువ లేదు.
ఎప్పుడూ ఇప్పుడు ఆ ప్రాచీన గ్రంథాల్లో రాసి ఉండొచ్చు, ప్రాచీన గ్రంథాల్లో అప్పుడు ఉన్న అవగాహన పెట్టి రాశారు, వాళ్ళని అనొద్దు మనం. వాళ్ళు ఆ రోజుల్లో రాశారు. కానీ సైన్స్ ఇది అడ్వాన్స్ అయిపోయి కూడా ఇప్పటికే పట్టుకుని వేలాడడం అంటే మన మూర్ఖత్వానికి కాకపోతే ఇంకేం తెలియజేస్తుందండి? దా సైంటిఫిక్ థింకింగ్ నిజమేనా? 100 రక్తబొట్లతో సమానం, లేదు 100 రక్తబొట్లకి ఒక వీరిబొట్టు తయారవుతుంటే ఇంకా పైగా ఏం చెప్తారు వాళ్ళు? మన తిన్న ఆహారం అతి సారవంతమైన ఆహారం వీర్యం కింద మారుతుందంట. అది సైంటిఫిక్ మన వీర్యం ఎలా తయారవుతుంది అనుకోండి. వీర్యం టెస్టికల్స్ నుంచి స్పెరోడోజోవా తయారవుతుంది. ఇక శుక్రకోశాలను ప్రోస్టేట్ నుంచి ద్రవం తయారవుతుంది. ఆ ద్రవం కూడా పర్పస్ ఏంటి? శుక్రకోశాల ద్రవము వీరికణాలు వచ్చే స్టోర్ అయితే అది సర్వే అవ్వడానికి కాస్త ఫుడ్ లాగా సప్లై చేస్తుంది. ప్రోస్టేట్ ద్రవం బయట నెట్టడానికి ఆర్గనైజ్ నెట్టి విజయనాలో కాస్త 2-3 రోజులు స్టోర్ విజయనాలో కానీ యూట్రస్లో కానీ ఉండడం కోసం అది ఉపయోగపడుతుంది. ఆల్కలైన్ నేచర్లో ఉండి చేస్తుంది అన్నమాట. అలాగే ఉంటే అంతే, దానికి ఏం లేదు. ఏమిటి అసలు వీరు అంటే ఏమిటి? వీరి కణాలంటే ఏమిటి? అసలు వీరి ద్రవంలో ఏముంటుందని అసలు అనలైజ్ చేస్తాడా? ఎవడో చెప్పాడని చెప్పేసి ఇంకా నమ్మాడేనా ఒక వీరు? అందుకే కవిత గారు నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయాన్ని బ్లైండ్గా బిలీవ్ చేయవద్దు. ఒక విషయాన్ని నీ అంతా నువ్వు విశ్లేషణ చేసుకో. క్రిటికల్ థింకింగ్ అని చెప్పిన అదే, అది కావాలి మనకి. అది లేదు ఎడ్యుకేషన్లో. నువ్వు బ్లైండ్గా నమ్మొద్దు. సైన్స్లో ఏది మనం చదువుతాం, ఫిజిక్స్ అంటే మన సైన్స్ ప్రతిసాన్ని ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తాం లేదా? వాడు చెప్పిన ఊరుకుంటున్నాం, మనం టెస్ట్ చేస్తున్నాం. మనం ఒక రకంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో సైంటిస్ట్ లాగా మారాలి. మారినప్పుడు వాడు ప్రతి అన్న సోషల్ ఇష్యూస్ కావచ్చు, ఏ విషయం సరే ఎనలిటికల్గా క్రిటికల్గా థింకింగ్తో వాడు ఉంటే వాడు చక్కగా ఉంటాడు. అంచేత సెక్షువల్ ప్రాబ్లమ్స్ విషయంలో తీసుకున్నట్లయితే చాలామంది ఇప్పటికీ హస్తమయం చేస్తే మనిషి పాడైపోతాడు, వీరి నష్టం అయితే మనిషి వీక్ అయిపోతాడు. నథింగ్. వీరైందే కాదు అసలు. అతిసారం పదాన్ని వీర్యంగా మారదు. ఎందుకైనా భయంలాగా? ఎందుకైతే కనీసం ఆలోచిస్తున్నాడా? ఏ రంగం విలువైంది, ఏ రంగం అసలు తిన్న ఆహారం వీర్యంగా మారుతుందని వాడు అనలైజ్ చేస్తున్నాడు. వాళ్ళ శరీరం గురించి వాడు తెలుసుకుంటున్నాడు. అసలు బోల్డ్ అన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా వాటిలలో వీడియోస్ చిన్న చిన్న క్లిప్పులు షార్ట్స్ రూపంలో వస్తున్నాయి కదా, అవన్నీ అథెంటిక్ అంటారా? వాటన్నింటినీ చూసేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కదా. ప్రతివాడికి హక్కు ఉంది కనుక పెడుతున్నారండి. అన్నీ అథెంటిక్ కాదు. యూట్యూబ్లో వచ్చేవన్నీ అథెంటిక్ అనుకుంటే ఇంకా అర్థం లేదు. ప్రతి వాళ్ళు ఇష్టం పెడతారు. చాలా లేని పేరు కల్పితాలు పెట్టుకుంటున్నారు. యూట్యూబ్లో పెట్టేవంతా కావాల్సిన అంటే వాడికి కావాల్సిన వ్యూస్, ఆ వ్యూస్ పెట్టి ఎందుకు కూర్చుంటే ఒక యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తాడని దానికోసం ఏదో సెన్సేషన్కి పెట్టడం, ఆ రంగం చేయడం ఉంటుంది. అంతే కాదు. నేను అవన్నీ పక్కన మరి యూట్యూబ్లో ఏం పెట్టారో అని నేను మాట్లాడను. నేను కోరేది ఏంటంటే మనిషిని తన మట్టుకు తాను ఆరాధించాలి. నువ్వు ఒట్టి వేదం అంటే వాడు ఊరుకుంటాడా? ఒక సన్నాసి అంటే వాడు ఊరుకుంటాడు కూడా? నేను సన్నాసినండి అని ఆలోచిస్తాడు. నీ బుర్ర లేదునంటే వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. నేను బుర్రలేకపోవడం ఏంటని ఒక నిమిషం వాడు బుర్రలేదన్నా సరే ఊరుకుంటాడు. ఊరుకో అని కాదు, వాడు అనలైజ్ చేసుకుంటాడు. కానీ నేను బుర్రలేకపోవడం, నా బుర్రలేకపోవడం ఏంటంటాడు. వ్యధం అంటే వ్యధం ఆరంగానే ఈ రంగానికి వీర్యం ఎంతో విలువైంది కోల్పోతున్నా అంటే వీర్యం అంటే ఎక్కడే ఎలా అయింది అని ఆ అనలిటికల్ ఎప్పుడు చేయదు అని చెప్పేది. అనలిటికల్ ఎప్పుడు కావాలి. అది మన ఎడ్యుకేషన్ లాకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ అనేది లేదు. సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అనేది నేను చెప్తాను. శాస్త్ర విజ్ఞానం, శాస్త్ర దృక్పథం, అది దేంట్లో సరే ఏ యాంగిల్ సరే. సైన్స్ గురించి నేను మాట్లాడట్లా. సైన్స్ అవసరం లేదు. పాలిటిక్స్ గురించి కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఏం సరే. ఎదుటివాడు చెప్పాడని బ్లైండ్గా వినొద్దు. నీ మట్టుకు నీకు ఫ్రీ థింకింగ్, వారికి ఫ్రీడమ్ ఇస్ ది థాట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీక్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది కదా, ఉంది కదా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఫ్రీడమ్ ఆరంగానే ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆరంగానే ఆలోచించు. మన దాన్ని తీసుకొచ్చి ఆలోచన ఎంతవరకు కరెక్టు నేను చెప్పాల్సిన జనం చెప్పేది అదే చెప్తాను. యూత్ని కానీ కొన్ని వందల కాలేజీలో మాట్లాడే యూత్ ఇలాగే అప్పీల్ చేస్తాను. మీరు ఆలోచించండి, బ్లైండ్గా నమ్మొద్దు. నేను అలాగనేవ్వండి నాకు వచ్చి ప్రశ్న ఏది సక్సెస్ చాలా కొన్ని వందల కాలేజీలో మాట్లాడిన సెక్షన్
వాడిది చివరికి చెప్తాను, ఒక్కొక్క కాలేజీలో 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. వరుస గంట కంటిన్యూ 4 hours అలాగే వింటారు. వాళ్ళ గురించి వాళ్ళు చెప్తే వెనకేం చేస్తారు, చెప్పేవాళ్ళు లేడు. పనికిరాని చెత్త చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ సరిగ్గా నీ ఒక నాలెడ్జ్ సైంటిఫిక్గా చెప్పేవాళ్ళు కాదు. అది ఉన్నారు అంటే ఎక్కువ మంది లేని చెప్పేది. ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని మనం దానికి స్ప్రెడ్ చేయాలి మనం. అంచేత ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ సెక్స్ గురించి అపోహలు మీరు ఎక్కువ ఉన్నాయా ఏమిటి అని అంటే అపోహలు ఎక్కువ ఉన్నాయి. కానీ అంటే మనం ఆలోచించండి కనుక నాలెడ్జ్ చేయాలి. దానికోసమే నేను చదువుకున్న రోజుల్లోనే ఒకసారి మా ప్రొఫెసర్ గారు వచ్చారు, ఎంఎంఎల్. ఆయన కొంచెం లేట్గా వచ్చారు క్లాస్కి, బెడ్ సైడ్ క్లినిక్స్ అన్నీ కూడా. నేను లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా అన్నారు. ఏదో మీకు ఎమర్జెన్సీ కేసు ఏదో ఇచ్చి ఉంటుంది, ఏం చేతి రాలేదని ఏదో అన్నాం మేము. కాదు, నా దగ్గరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడు, వాడికి పెళ్ళి కాబోతుందంట. వాడు ఐఏఎస్ వాడు, ర్యాంక్ హోల్డరు. వాడు వచ్చి నాకు పెళ్ళి కాబోతుంది, నేను నాకు హస్తబెంచి వారు ఎక్కువ చేశాను ఇంతకుముందు, వీర్యం కూడా చాలా మానేశాను, అయినా వీర్యం పోయింది, చాలా వీర్యం పోయింది, నేను ఇప్పుడు పెళ్ళికి పనికొస్తానా రానా అని కనుక్కోవడానికి వచ్చాను అని అన్నట్ట. ఆ ప్రొఫెసర్ అన్నాడు అని చెప్పి రిచర్డ్ సిమెన్, నా ఇప్పుడుగా వాడు జబ్బుల్లో రిచర్డ్ సిమెన్, వాడు ఐఏఎస్ పాస్ అయ్యాడు, ర్యాంక్ హోల్డర్. తనకి ఆ వీర్యం గురించి అవగాహన లేదు వాడికి. వాడు ఐఏఎస్లో ర్యాంక్ హోల్డరు, వీర్యం ఏంటి ఏముంది దాంట్లోనూ కనీసం ఆలోచించాడా, ఎందుకు వాడికి ఐఏఎస్ అని ఆయన చేశారు. ఆ రోజు చెప్పి మీరందరూ ఇలాంటివన్నీ జీవితంలో ఇలాంటివి ఎన్నో వస్తాయి, ఇవన్నీ ఎనలైజ్ చేయండి అని ఆయన చెప్పారు. అది తర్వాత ఇంక చూసింటే ప్రాక్టీస్ చూసింటే ఇక నేను ప్రాక్టీస్ పట్టుకుంటూ చూస్తే కుర్రోడు ఇక్కడ నేను ఉండే లయలో కాదు పిల్లలు సాయంత్రం 4 గంటలు వచ్చేవాడు. వచ్చి కూర్చి నేను కాస్త యూత్తో చాలా క్లోజ్గా ఉంటా. వచ్చి ప్రతివాడు మళ్ళీ ఇంతే, వాడు అంగపైన చిన్నగా ఉంది, లేకపోతే నాకు అంగం నెగుతుంది, పని కోసం పరిగణ హస్తమేం చేశాను, వీర్యం పోతుంది, స్వప్న స్కలనాలు, ఇవే ప్రశ్నకు ప్రశ్నలు. ఆడపిల్లలు అంతే, ఆడపిల్ల వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుమానాలు. అంటే కారణం ఏంటంటే మన ఎడ్యుకేషన్ వచ్చేసి అంటే సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అనేది 2 రకాలు, ఒకటి ఎరోటిక్ ఆస్పెక్ట్ సెక్స్, సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సెక్స్. ఎరోటిక్ ఊరికే శృంగార వర్ణనలు రెచ్చగొట్టేవన్నీ ఉంటాయి, వేరే అవన్నీ వేరే. అది సెక్స్. మన దృష్టిలో సెక్స్ అంటే బూత్ వచ్చిన గొడవ. అది వచ్చిన ఇప్పుడు ఇంట్లో మగపిల్లాడు ఏదో మాట్లాడినా నవ్వేసుకుంటారు, నో మీరు అంటారు. ఆడపిల్ల ఏమైనా కాస్త సెక్స్ పుస్తకం చదువుతున్నా లేకపోతే ఇంకోటి సెక్స్ ఊరి మాట జోక్ చేసినా సరే బుద్ధి లేదు, ఆడపిల్ల మీద సెక్స్ మాట్లాడతావా అని మొహం పగిలేడు లంపకాయ కుట్టేట్లు మాట్లాడతారు. తల్లే మీకు బుద్ధి ఉందా, సిగ్గుందా నీకు, ఆడపిల్ల ఉండి నువ్వు సెక్స్ మాట్లాడతావా నువ్వు అంటే సెక్స్ ఒక బూతు నీచమైంది, నువ్వు దాని మీద మాట్లాడు. అందుకని ఆడపిల్లలందరూ ఇప్పుడు లేడీస్ పెళ్ళిళ్ళైనా ఎంజాయ్ చేయటం లైఫ్ని, ఫ్రిజిడిటీ రతిలో జడత్వం ఉంటాం. వాడు కేవలం మగవాడు ఎంజాయ్మెంట్ కోసం అని కావన్నాడు. మనం ఒక ఆమె గుర్తుండొచ్చు నాకు, ఏమంటే మా స్నేహితురాలు చెప్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, నాకే లేదు, నేను లేదు. కానీ నేను చివరికి ఆడదనేది కేవలం మగవాడికి ఎంజాయ్మెంట్ ఇవ్వడం కోసమైనా ఆడదని ఎత్తునొచ్చింది. మగవాడికి ఎంజాయ్మెంట్ ఇవ్వడం కోసమైనా ఆడదాన్ని బతుకొని అడిగాడు. అంటే వాడు మనం ఎందుకని వాడు బ్రాటప్ అంతా మైండ్ సెట్ అంతా అలాగే డెవలప్ అయింది. ఇలాంటివి మనం ఎడ్యుకేట్ అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్న వర్డ్ అది. ఆ ఎడ్యుకేట్ చేస్తేనే అవుతుంది. సెక్స్ గురించి ఎన్నో అయితే పూర్వకాలం కంటే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. నేను ఒక 50 సంవత్సరాలు 1954లో అప్పుడు 1974లో ఈనాడు పేపర్ వైజాగ్లో మొదలైనప్పుడు 74 ఆగస్టు 10 ఇప్పుడు మొదలైంది. ఆగస్టు 13 నుంచి రామోజీరావు గారు నా చేత రాజసమరం అప్పుడు రేడియో స్టేషన్లో విజయవాడ రేడియో స్టేషన్ నుంచి సెక్స్ గురించి కొన్ని అపోహలను టాక్ ఇచ్చాను నేను. ఇస్తే చెప్పలేని లెటర్స్ వచ్చి కొన్ని 1000 ఉత్తరాలు వచ్చే వాళ్ళకి ఎప్పుడు ఏనాడు ఏ టాక్ అని రాలేట.
అప్పుడు మొదటిసారి కదా ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు చక్కగా జనపడి. ఎందుకంటే చూసి పేషెంట్లందరూ చూసి నాకు వీళ్ళు ఎడ్యుకేషన్ లాభం లేని రేడియోలో ఇచ్చాను తగ్గలేదు. అప్పుడు రామోజీరావు విని నాకు ఫోన్ చేసి సమరం ఇది నాది ఈనాడు మళ్ళీ పెడుతున్నాను, నేను బేజాగించి నువ్వు రాయాలి, దాంట్లోను సెక్స్ సైన్స్ అని హెడ్డింగ్ పెడుతున్నాను, నువ్వు దాంట్లో రాయన్నారు. నాకు పెద్ద నేనేమి దాంట్లో పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదండి, కొద్దిగా నాలుగు చెప్పి 4 కాదు రాయి, నువ్వు రాయగలవు, చేయి ముందు నీకు నువ్వు చేస్తున్న ఆటోమేటిక్గా నీకే అందరికి తెలిసి నాలెడ్జ్ చదువుతుంది చేయని పెట్టి ఇంక రాయిందని రాయించాలి. 7 సంవత్సరాల పాటు ఈనాడు పేపర్లు వరుసగా రాశాను. చెప్పలేని రెస్పాన్స్. చాలా స్వాతి పేపరు, స్వాతి వీక్లు ఇప్పటికి వస్తుంది, 40 ఏళ్ళ నుంచి స్వాతిలో వస్తున్నారు వరుసగా. ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఇంత అంటే ఇప్పుడు స్వాతి బలరామరెడ్డి సమరం స్వాతి పేపర్ ఉన్నంతకాలం రాస్తూనే ఉంటాం అంతే, ఆ పని లేదు, రాస్తూ ఉండాల్సిందే.